తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదు అనేది ఈ వాదన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు పదే పదే రేవంత్ రెడ్డి కూడా ఎట్లా చూస్తారు? ప్రధానమంత్రి సొంత డబ్బులు అయింది ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా ఇవ్వడానికి. పర్మనెంట్గా నరేంద్ర మోడీ గారికి 50-30 ఏళ్ళ తర్వాత కూడా ఉండరు కదా. తెలంగాణకు నిజంగా అన్యాయం జరిగిందా లేదా అనే విషయంపై ఒక క్లారిటీ ఇవ్వచ్చు. నేను మీ ద్వారా ముందు మీరు చూసే వ్యూవర్స్ని ఒక క్లారిటీ ఇస్తాను. అమలు చేసే బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అందే. కేంద్రానికి ఎక్కడ కూడా ఇప్పుడు మొత్తం ఒక 10,000 కోట్లు అనుకోండి, మీరు 4,000 కోట్లు మీరు చూపిస్తే 6,000 కోట్లు కేంద్రం ఇస్తుంది. ఇట్లా కట్టక నష్టపోయినటువంటి టీఆర్ఎస్ కాలంలో సుమారుగా ఒక్క మెడికల్ అండ్ హెల్త్లోనే 10-12 కోట్లు న్యాయంగా ధర్మంగా చట్ట ప్రకారం ఈ రాష్ట్రానికి రావాలి. కేంద్రం ఇస్తలేదు అంటే కుదరదు. 75 ఏళ్ల నిబంధన ప్రధానమంత్రి మోడీకి వర్తిస్తుందా? చూసే వాళ్ళ కోసం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. ఈ హిందీని బలవంతంగా ఎందుకు ప్రజలపై రుద్దుతున్నారు? హిందీ నేర్చుకోవాల్సిందే అని ఈ చర్చను దుర్మార్గంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దేశం చిన్నాభిన్నం కావటం కోసం కాంగ్రెస్ పార్టీ తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా నాకు తెలియదు. కానీ వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు మన గెస్ట్ బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నమస్తే. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు ఒక విచిత్రమైన అంశం తెరపైకి వస్తుంది. అందుకోసం ఫస్ట్ ఆ క్వశ్చన్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. 2 ప్రధాన పార్టీలు తెలంగాణలో ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఈ 2 పార్టీలు కూడా కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటది, బీఆర్ఎస్ ఏమో లేదు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటది. ఎట్లా చూస్తారు దీన్ని? ఇదంతా పొలిటికల్ స్టేట్మెంట్సే. అది ఒక రకంగా ప్రజలను తప్పుదో పట్టించడం కోసం అని ఒక చీప్ పొలిటికల్ స్టేట్మెంట్స్ లాగా నేను భావిస్తాను. ఇప్పుడంత వరకు మీకు జస్ట్ సింపుల్ అనాలిసిస్ చెప్పాలంటే బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు కలిసి పనిచేయలే. ఎప్పుడు ఎలక్షన్స్లో ఎలక్ట్రల్ పాలిటిక్స్లో ఎక్కడ కూడా పొత్తు పెట్టుకోలేదు. బీజేపీ కాంగ్రెస్ అనేది చరిత్రలోనే లేదు. స్వతంత్రం కంటే ముందు లేదు, స్వతంత్రం తర్వాత కూడా లేదు. జనసంఘ పార్టీ పుట్టినప్పుడు లేదు, తర్వాత బీజేపీ పుట్టినప్పుడు లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఏ రాష్ట్రంలో కూడా చివరికి కమ్యూనిస్టులతో కలిసి బీజేపీ పనిచేసింది తప్ప కాంగ్రెస్ వ్యతిరేకంగా వే బ్యాక్ టు 67, వే బ్యాక్ టు 62, 67, 69 ఆ ప్రాంతంలో కూడా ఉత్తరప్రదేశ్లో ఢిల్లీ మేయర్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా కమ్యూనిస్టుతో కలిసినాం. ఐడియాలజికల్గా సిద్ధాంతపరంగా బాగా వ్యతిరేకం ఉన్నటువంటి కమ్యూనిస్టుతో కలిసారు తప్ప కాంగ్రెస్తో ఎప్పుడు కలవలేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటే దానికి ప్రజలెట్టా అర్థం చేసుకుంటారా నేను మాట్లాడుతున్న మాట వల్ల నా గౌరవం తగ్గుతుందని అంటోలా ఆలోచించుకోవాలి తప్పిస్తే దీంట్లో ఎటువంటి అది లేదు. అట్లీస్ట్ మా స్టేట్మెంట్కి ఒక అర్థమే ఉందంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కసారి ఎన్నికల్లో ఒక్కసారి 2 సార్లు కలిసి పోటీ చేసినాయి. ఎన్నికలలో ముఖ్యంగా 2004లో కలిసి పోటీ చేసినాయి. వాళ్ళు కొంత తీసుకున్నారు. వీళ్ళ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు మంత్రిగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో హరీష్ రావు మంత్రిగా పనిచేసిండు. కాబట్టి అంతవరకు వాళ్ళది పరిమితం. అంతే తప్పిస్తే మిగతా ఎక్కడ మేము బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ 3 ఎక్కడ కూడా కలవలేదు. 2014 తర్వాత కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ గట్టిగా పోటీ నడుస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ గట్టిగా నడుస్తుంది, బీజేపీ కాంగ్రెస్ కూడా గట్టిగా నడుస్తుంది. జాతీయ రాజకీయాలు అట్లాగే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు అంటున్నారు కాబట్టి మేము కూడా ఒకసారి అనాల్సి వస్తుంది. మీరు కాంగ్రెస్ ఒకటే అని వాళ్ళు అనాల్సి వస్తుంది తప్ప ఇవన్నీ కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ తప్ప వాస్తవానికి కలుస్తారా కలవరా అంటే రాబోయేటువంటి రోజులలో అటువంటి పరిస్థితి ఏర్పడి సంకీర్ణ రాజకీయాలు దేశంలో మళ్ళీ కనుక వస్తే అంటే బీజేపీ ఇప్పుడు ఆల్రెడీ సంకీర్ణ రాజకీయాల్లో 240 తోటి మిగతా 32 సీట్ల మద్దతుతోటి వివిధ పార్టీల మద్దతుతోటి ఉంటుంది. అది టీఆర్ఎస్కు సీట్లు వచ్చి 10 సీట్లు 5 సీట్లు వచ్చి అది బీజేపీకి అవసరం పడ్డ రోజున అప్పుడు మాట్లాడుకోవాలి. గతంలో కూడా జరిగినాయి ఇవే ఎన్ని ఈక్వేషన్స్ మాట్లాడలేదు. అక్కడ నుంచి ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి 2 పొలిటికల్ పార్టీస్ డిఎంకే ఏఐడిఎంకేలు బీజేపీకి వచ్చినాయి, కాంగ్రెస్కి పోయినాయి. తృణమూల్ కాంగ్రెస్ బీజేపీతో కలిసి ఉంది, వాజ్పేయి గవర్నమెంట్లో కలిసి పనిచేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, నేషనల్ కాన్ఫరెన్స్ కూడా బీజేపీతో కలిసి ఉంది. కానీ కాంగ్రెస్ కలిసి లేదు ఇప్పటిదాకా బీజేపీతో, బీఆర్ఎస్ కలిసి లేదు బీజేపీతో, నేషనల్ కాన్ఫరెన్స్ కూడా లేదా అక్కడ పీడీపీ కూడా బీజేపీతో కలిసి ఒకసారి ప్రభుత్వం ఫామ్ చేసినాం కానీ వీళ్ళతో కలవలేదు. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ ప్రజలు అంతా తెలివి తక్కువ వాళ్ళతో మూర్ఖులు అనేటువంటి భావజాలంతో రాజకీయ పార్టీలు ఉంటే వీళ్ళని మూర్ఖులను చేస్తే వీళ్ళని కూడా ఆ పని చేస్తారు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇటువంటి చీప్ పాలిటిక్స్ ఎక్కువ తక్కువ మాట్లాడడం వల్ల తెలంగాణకు ప్రయోజనం ఉండదని మాత్రం నా అభిప్రాయం అండి. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదు అనేది ఈ వాదన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు పదే పదే రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు.
ఎట్లా చూస్తారు మీరు? అసలు భారత రాజ్యాంగం ప్రకారం, భారత చట్టాల ప్రకారం, ఇప్పుడున్నటువంటి సాంప్రదాయాల ప్రకారం ఏ రాష్ట్రానికైనా కూడా, ఏ రాష్ట్రానికి, ఒక తెలంగాణకైనా కాదు, కేంద్రం ఏమి ఇస్తుంది, ఏమి ఇవ్వాలి, దీని మీద స్పష్టత ఉండాలి. ముఖ్యమంత్రులకైనా స్పష్టత ఉండాలి. గతంలో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఆ స్పష్టత ఉండాలి, కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టత ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళు పరిపాలించింది కదా దేశాన్ని, దేశాన్ని పరిపాలించింది కదా. మన్మోహన్ సింగ్ గారు కూడా 10 సంవత్సరాలు ఈ రీసెంట్గా బీజేపీ వచ్చేంతవరకు ఆయనే ఉన్నాడు కదా. అప్పుడు ఆయా రాష్ట్రాలకు, లేదా గుజరాత్ లాంటి రాష్ట్రాలు, బీజేపీ పాలిత గుజరాత్ లాంటి రాష్ట్రాలకు మీరేమి ఇచ్చారు లెక్క చేయండి. పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఈజీ. గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉంది కదా ఢిల్లీలో, మీరేమి ఇచ్చారు లెక్క తీసుకోండి. మీరు ఎంత ఇచ్చారు, ఎంత అదనంగా ఇచ్చారు. అందుకోసమనే లెక్కలలో అన్ని లెక్కలు ఉన్నాయి. చీప్ నేను ఈ లెక్కలవి చెప్తాను, నేను లెక్కలన్నీ కూడా చెప్తా. బట్ మాటి మాటికి కేంద్రం ఏమి ఇచ్చింది అనేటువంటి పదంతో ప్రజలను తప్పుదో పట్టేయకండి. కేంద్రం ఏమి ఇచ్చిందో మేము లెక్క చెప్తున్నాం కదా, మేము సైలెంట్ కూర్చోలేం కదా, ఇక్కడ కూర్చోలేదు కూడా కదా. కేంద్రం ఇది ఇచ్చింది, కేంద్రం అది ఇచ్చింది, కేంద్రం ఇది చేస్తుంది, కేంద్రం ఇది చేస్తే మేము కూడా చెప్తున్నాం. పేపర్లలో వస్తుంది, టీవీలో వస్తుంది కదా. ఇంకా ప్రజలకు అర్థం కదా. మీరు చెప్పేది మీరు చెప్పండి, మేము చెప్పేది మేము చెప్తాం. మేము అడిగినవి ఇది, ఇవ్వలేదు, ఇది ఇవ్వడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంది, ఇవ్వకపోవడానికి అవకాశాలు ఏంది కూడా పరిశీలిస్తారు కదా. కేంద్రం దగ్గర కూడా కేంద్రం కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రధానమంత్రి సొంత డబ్బులు అయింది, ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా ఇవ్వడానికి, ఎట్లా పడితే ఎట్లా ఇవ్వడానికి. అచ్చా, ఒక సాంప్రదాయాన్ని పాటించకుండా ఇప్పుడు ఇచ్చినాం అనుకోండి, వచ్చే ప్రభుత్వాలు పర్మనెంట్గా నరేంద్ర మోడీ గారు ఇంకో 50-30 ఏళ్ళ తర్వాత ఉండరు కదా. వయసు రీత్యా వారు ఉండడానికి వారికైనా ఎవరికైనా ఉండదు కదా. మరి అటువంటి కొత్త సాంప్రదాయం సృష్టించడం అవసరమా, ఇది రాజ్యాంగానికి అతీతంగా అవసరమా అనేటువంటిదే ప్రశ్న వస్తుంది. అంటే ప్రతిసారి జరుగుతున్న సబ్జెక్టే ఇందాక మీరు కొంత చెప్పారు, కొంచెం లెక్కల ప్రకారం చెప్పండి. ఎంత తెలంగాణకు వచ్చిండొచ్చు, తెలంగాణకు నిజంగా అన్యాయం జరిగిందా లేదా అనే విషయం పైన ఒక క్లారిటీ ఇవ్వచ్చు కదా. నేను మీ ద్వారా ముందు మీరు చూసే వ్యూవర్స్కి నేను ఒక క్లారిటీ ఇస్తాను. భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే పనిచేస్తాయి, కొన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి, కొన్ని కేంద్ర రాష్ట్రాలకు కలిపినటువంటి కొన్ని అంశాలు కూడా ఉంటాయి. అది మిక్స్డ్, అది మీకు కాన్స్టిట్యూషన్లో ఈ సిస్టంలో మీకు తెలియంది కాదు. అయితే దీంట్లో రైల్వేస్ ఉంది. రైల్వేలు తెలంగాణకు ఏమేమి ప్రాజెక్టులు ఇవ్వాలి, రైల్వే డెవలప్మెంట్ కోసం తెలంగాణలో కొత్త రోడ్లు అయినా, కొత్త ట్రైన్స్ వేయాలన్నా, కొత్త టర్మినల్స్ కట్టాలన్నా, ఇవన్నీ కూడా కేంద్రమే చేస్తుంది. దీనికి మీరు ఖచ్చితంగా ప్రతిపాదనలు ఇవ్వచ్చు. ఆ ప్రతిపాదనలు ఫీజబుల్గా ఉంటే ఖచ్చితంగా కేంద్రం చేస్తుంది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, క్లియర్. ఇది నేషనల్ హైవేస్ ఉన్నాయి, మీకు ఏం చెప్పక్కర్లేదు. ఈ నేషనల్ హైవే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి 22 హైవేస్ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపించింది. అదే లిస్ట్ ఉంది, కావాలంటే ఇస్తాను మీకు. 22 ప్రతిపాదనలు. ఈ 22 ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉంది. క్యాబినెట్లో పోతే కొన్ని ఇప్పుడు అవుతాయి, కొన్ని 6 నెలలకు అవుతాయి, కొన్ని 3 నెలలకు అవుతాయి, కొన్ని 4 నెలలకు అవుతాయి, ఖచ్చితంగా అయిపోతాయి. కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి హైవే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు. ఒక భూసేకరణ చేయడం, ఆ భూసేకరణ కూడా సగం డబ్బులు కేంద్రమే ఇస్తుంది. కాబట్టి మిగతాదంతా కేంద్రం 100% కేంద్రం పెడతాయి. అట్లాంటి నేను 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పిన. ఎయిర్లైన్స్ కావచ్చు, అంటే పెద్ద కొత్త ఎయిర్పోర్ట్స్ కట్టాలన్నా కేంద్రమే చూస్తుంది. ఇటువంటి వాటికి ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం డైరెక్ట్గా ఉంటుంది. మన ప్రతిపాదన పంపడం, దానికి తగ్గట్టుగా కేంద్రం నుంచి నిధులు వస్తుంటాయి. కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఉన్నాయి. ఉదాహరణకు మన్రేగా ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మన్రేగాలో 90% కేంద్రం ఇస్తుంది, 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి ఈ పథకాన్ని. బట్ అమలు చేసే బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రానికి ఎక్కడ కూడా ప్రతినిధి ఉండడు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి వచ్చి ఇక్కడ మనకేం ఇక్కడ దాన్ని మానిటర్ చేయడు. ఓన్లీ ఆన్లైన్లో కలెక్టర్ల బాధ్యతతోటి, కలెక్టర్ల రిపోర్ట్ తోటి కేంద్రం ఈ మన్రేగా గ్రామీణ ఉపాధి పథక నిధులన్నీ కూడా 90-10% నిధులతో వస్తాయి. దాంట్లో కేంద్రం పాలసీ డెసిషన్ తీసుకుంటుంది. గతంలో 80% మెన్ కాంపోనెంట్, అంటే మనిషి శ్రమకు డబ్బులు ఇచ్చేది, 20% మెటీరియల్ కొనడానికి డబ్బులు ఇచ్చేది. అయితే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని 60-40 చేశారు. 60% మనిషి పనికి, అంటే శ్రమకు జీతం ఇవ్వాలా, 40% నిధులు మెటీరియల్ కోసం ఇవ్వాలని. దాని పర్యవసానంగానే గ్రామాలలో ఇప్పుడు రోడ్లు అయినాయి, గ్రామాలలో మురుగునీటి పారుదల సాగు. ఎందుకంటే మనుషులతో పని చేపిస్తారు, కడీలు లేదా సిమెంటు, ఇసుక మనుషులతో మోస్తారు, తీస్తారు. ఇదొక కార్యక్రమం. ఉదాహరణకి రైతు వేదికలు కట్టారు, శ్మశాన వాటికలు కట్టారు. ఇవన్నీ కూడా కంబైన్డ్ ప్రోగ్రామ్, మన్రేగా నిధులతోనే కట్టారు. ఈవెన్ చెట్లు తీస్తున్నారు, హరితహారం ప్రాజెక్టులు కూడా గుంతలు తీసే పని మన్రేగా నిధులతో చేస్తున్నారు. చెట్లు కొనడం కానీ, నర్సరీస్ డెవలప్ చేయడం కానీ అది కాంపా ఫండ్స్తో చేసినారు గత ప్రభుత్వం కూడా. ఇది మిక్స్డ్ ప్రోగ్రామ్. ఇది కాంపా ఫండ్స్ ఏమి కేంద్ర ప్రభుత్వం పైసలు కాదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రయోజనం కోసం నిర్దిష్టమైన అడవులను కనుక
తీసేస్తే దానికి కాంపెన్సేషన్ కడితేనే అడవులను వాళ్ళు కొట్టరిస్తుంది కేంద్ర ప్రభుత్వం యొక్క పర్యావరణ మంత్రిత్వ శాఖ. ఆ కాంపెన్సేషన్ కింద కట్టిన డబ్బులే కాంపా ఫండ్స్ కింద రాష్ట్రాలకు వస్తాయి మళ్ళీ అడవులను డెవలప్ చేయడానికి. అది మీ కేంద్రం ఏమి భూత ఆకాశంలో ఉండదు, కుబేరం దగ్గరికి పైసలు తీసుకురాదు. రాష్ట్రాలు కట్టే పైసలే కేంద్రం దగ్గర ఉంటాయి, వేరే ఇంకేముండవు. కాబట్టి ఇవన్నీ కూడా ఉదాహరణగా చెప్పాను. 20 అంటే 10-90 10% రాష్ట్రం, 90% కేంద్రము, 20% రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం 80% కేంద్రము. అట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. 40% రాష్ట్రాలు, 60% కేంద్రం కట్టే ఉన్నాయి. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది ప్రధానమంత్రి సడక్ యోజన ప్రోగ్రామ్ ఉంది. 40-60 అంటే 40% రాష్ట్రం ఇవ్వాలి, 60% కేంద్రం ఇస్తుంది. అట్లా చాలా హెల్త్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సుమారుగా ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇంచుమించుగా నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ అంతా కూడా, లేకపోతే సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రామ్ కూడా రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి స్కూల్ బిల్డింగ్స్, స్కూళ్ళల్లో టాయిలెట్స్, స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రం 60% ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఇది ఒక కేటగిరీ ఉంది. ఇది ప్యూర్గా కేంద్రం రాష్ట్రం కలిపినటువంటి కేటగిరీ. దీని కింద అన్ని రాష్ట్రాలకి ఏ ప్రతిపాదనలు ఉన్నాయి, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు పెట్టినా యాక్సెప్ట్ చేస్తారు, వాటిని ఒప్పుకుంటారు, ఇస్తారు కూడా నిధులు. వాటికి ఇక్కడ ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఉంది. కొన్ని రాష్ట్రాలలో అన్ని ఆల్రెడీ ప్రతి ఊరు నుంచి కనెక్టింగ్ రోడ్ వచ్చేసింది. కాబట్టి అక్కడ తక్కువ అవసరం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి దగ్గర వచ్చేసింది, అవసరం లేదు. తెలంగాణలో రోడ్డు తక్కువనే. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమలో కొన్ని జిల్లాలు పక్కన పెడితే ఉత్తరాంధ్రలో బాగున్నాయి. ఇక్కడ తెలంగాణలో చాలా ఊర్లలో కనెక్టింగ్ రోడ్స్ లేవు. ఎక్కువ పెట్టవచ్చు కాక ఎన్నైనా పెట్టుకోవచ్చు. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది దానికి ఎందుకు ఇవ్వట్లేదు అనే ప్రశ్నే ఉండదు, ఇస్తూనే ఉంటుంది కేంద్రం. ఇది 40-60 మనం 40% పెట్టుకోవాలి, 60% కేంద్రం ఇస్తుంది. అట్లాగే పంచాయతీరాజ్ నిధులు ఉన్నాయి. పంచాయతీరాజ్ నిధులు గతంలో ఇట్లా మిస్యూజ్ అయినాయి కాబట్టి 14th ఫైనాన్స్ కమిషన్ కానీ 15th ఫైనాన్స్ కమిషన్ కానీ ఈ రెండు నిధులు కూడా ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ రాబోతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. దానికోసం సంబంధించిన మీటింగ్ కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీటింగ్ జరిగింది. మా అభిప్రాయాలు మేము చెప్పినాం, కాంగ్రెస్ చెప్పింది, టీఆర్ఎస్ చెప్పింది, అందరూ చెప్పినారు. దాంట్లో ఈ నిధులు నేరుగా కలెక్టర్ నుంచి సర్పంచ్లకు పోతున్నాయి. మిగతా అప్పుడు రాజ్యాంగం ప్రకారం ఏంది, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఎట్లుందో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. టీఆర్ఎస్ వచ్చినాక రాజమౌళి గౌడ్ ఆయన పెట్టినారు, రాజేశం గౌడ్ పెట్టినారు, అది ఏం కాలేదు. ఈ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులు గ్రామాలకు ఇవ్వాలి. ఇది కాన్సెప్ట్. అందుకోసం ఇవి రెండు కలిపితే గ్రామాలు డెవలప్ అవుతాయి. అట్లా ప్రతి ప్రోగ్రామ్ను 40-60 పెట్టేవి కొన్ని ఉన్నాయి, 80-20 పెట్టేవి కొన్ని ఉన్నాయి, 90-10 పెట్టేవి కొన్ని ఉన్నాయి. ఇది ఒక కాన్సెప్ట్. మూడోది ఇప్పుడు మీకు అగ్రికల్చర్ కూడా అంతే. అగ్రికల్చర్లో కొన్ని కేంద్రము రాష్ట్రాలు కలిపి వేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, యాంత్రీకరణ, స్ప్రింక్లర్స్, డ్రిప్పులు, లేకపోతే సించాయి యోజన కింద ఇచ్చే నిధులు, ఇవన్నీ కూడా అంటే వ్యవసాయం దాంట్లో అభివృద్ధి కోసం ఇచ్చే నిధులు కేంద్రం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పెట్టాలి. అట్లా మీకు ఇంట్రెస్టింగ్. అసలు యాక్చువల్గా అయితే కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో ఒకటి ఉండింది, వడ్డీ లేని రుణాలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని. దాంట్లో కూడా 3% కేంద్రం ఇస్తుంది, 4% రాష్ట్రం ఇస్తుంది, 7% ఇంట్రెస్ట్ నాబార్డ్ కింద. 7%కే రుణాలు ఇవ్వాలి యాక్చువల్గా. మిగతా అంతా 10-11% ఉంటుంది, కానీ రైతులకు 7%కే ఇవ్వాలి. ఆ 7% కూడా ₹1,00,000 తక్కువ రుణాన్ని సకాలంలో పే చేసినట్టయితే 3% వడ్డీని కేంద్రం భరిస్తుంది, 4% వడ్డీని రాష్ట్రం భరిస్తుంది. ఒకవేళ రాష్ట్రం 4% ఇవ్వలేకపోతే కేంద్రం 3% కూడా రాదు. నేను చెప్పిన 20-40%, 40-60లో కేంద్రం కూడా మెడికల్ అండ్ హెల్త్ నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ ఉంది. 40% కేంద్రం రాష్ట్రం భరించాలి, 60% కేంద్రం ఇస్తుంది. ఈ 40% రాష్ట్రాలు భరించకపోతే కేంద్రం నుంచి నిధులు రావు, ఎక్స్పైర్ అయిపోతాయి ఆటోమేటిక్. ఈ సంవత్సరం ప్రోగ్రామ్ అయిపోతుంది. NHM ఫండ్స్ అట్లాగే ఉన్నాయి. గ్రామీణ సడక్ యోజన పథకం కింద పంచాయతీరాజ్ నిధులు 40% ఇవ్వాలి, కేంద్రం 60% ఇస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. 40-60 ఎందుకు ఉంటుందండి? కొన్ని పథకాలు ఇప్పుడు బియ్యం కూడా ఇప్పుడు మనం 6 కిలోలు ఇస్తున్నామని చెప్తున్నాం. వాస్తవానికి నేను ఓపెన్గా మాట్లాడుతాను. బీజేపీ అని మేము ఇస్తున్నామని అంటుంటారు పాలిటిక్స్లో, అది స్టేట్మెంట్. కానీ ఇప్పుడు 58 లక్షల రేషన్ కార్డులను 59 లక్షలు ఇప్పుడు అంత్యోదయ అన్న యోజన కింద, లేకపోతే BPL ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కార్డ్స్ కింద 59 లక్షల కార్డ్స్కి, కేంద్రం అధీనంలో ఉన్న 59 లక్షల కార్డ్స్కి 5 కిలోల బియ్యం ప్రతి కుటుంబానికి, ప్రతి పర్సన్కి ఫ్రీగా ఇస్తుంది. 1 కిలో బియ్యం అదనంగా ప్లస్ ఈ రిమైనింగ్ మిగిలినటువంటి 30 లక్షల 40 లక్షల కార్డ్స్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇది లాజిక్. అంటే కేంద్ర రాష్ట్రాల యొక్క సంబంధాలు ఇట్లాగే ఉంటాయి. కొన్ని పథకాలు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే చూడాలి, మిగతా కేంద్రానికి ఎక్కడా సంబంధం లేదు. మీకు ఇంట్రెస్టింగ్ చెప్తా, ఈవెన్ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనం చెప్తాం మేము ఇస్తాను, కేంద్రం ఆవాస్ యోజన అమలు చేస్తలేదు, పొలిటికల్ స్టేట్మెంట్ మేము కూడా ఇస్తాం. కానీ వాస్తవానికి కేంద్రం ఇచ్చేది ₹1,50,000. మిగతా రాష్ట్రాల్లో దానికి తోడుగా 50,000, ₹1,00,000, కొంతకుముందు 90,000 ఎంతో ఉండేది రాష్ట్ర ప్రభుత్వం భరించి
248 238కు ఒక రూమ్ కట్టుకోవడానికి ఇచ్చింది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి కేసీఆర్ గారు ఆయన ఆడంబరం కోసం డబుల్ బెడ్రూమ్ పేరు మీద ఇల్లు కూడా లేకుండా చేసింది, అది వేరే విషయం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత భరించే, కేంద్రం 1,50,000 ఇస్తే రాష్ట్రం 90,000 అంతకుముందు ఇచ్చేది. ఇచ్చి 248 230 రాష్ట్రాలకు అప్పు ఇచ్చేది. దాంట్లో కొంత బ్యాంక్ అవసరమైతే బ్యాంక్ కూడా కొంత లోన్ ఇచ్చేది. ఇది కాంపోనెంట్, ఇది సిస్టమ్. ఇప్పుడు కేంద్రం 150 ఇస్తుంటే మరి నేను కూడా 350 వీళ్ళు ఇస్తున్నాం అంటున్నారు. ఇది కూడా అప్పు చేస్తున్నారు, అది వేరే విషయం. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉండే సంబంధం. కొన్ని ప్యూర్గా రాష్ట్ర ప్రభుత్వం భరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఉంది, మైనారిటీస్కు ఎస్సీ ఎస్టీస్కు కేంద్రమే ఇస్తుంది. ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ కింద వీళ్ళు ఇస్తున్నారు. అట్లాగే మీకు ఆరోగ్యశ్రీ పథకం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద 29 లక్షల కార్డ్స్కి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి దాని కింద ఇస్తున్నారు, హెల్త్ కార్డ్స్కి ఇచ్చేస్తున్నారు, ఆయుష్మాన్ భారత్ కింద. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద 80 లక్షల కార్డు ఉండి ఉండొచ్చు కాక, అది ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించుకుంటుంది. అట్లా కేంద్రం కొన్ని భరిస్తుంది, రాష్ట్రాలు కొన్ని భరిస్తాయి. కాబట్టి మొత్తం కేంద్రం మీద వేసేస్తే కేంద్రం కుదరదు. అట్లే పన్ను కలెక్షన్స్లో కూడా మీకు ఇంట్రెస్టింగ్, మీ ద్వారా వ్యూవర్స్ తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్ ఇప్పుడు లేదు, జిఎస్టీ అనుకోండి, సెంట్రల్ జిఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్, ఇది కార్పొరేట్ ట్యాక్స్, సెంట్రల్ జిఎస్టీ, ఇది కేంద్రం. సెంట్రల్ ఎక్సైజ్ కొన్నిటికి ఉంది. ఇప్పుడు ఆల్కహాల్ కాదు, వీటికి పెట్రోల్ వాటికి ఇంకా ఎక్సైజ్ డ్యూటీ ఉంది. ఇవన్నీ కూడా కేంద్రం వసూలు చేస్తుంది. స్టేట్ జిఎస్టీ, స్టేట్ ఎక్సైజు, భూ రిజిస్ట్రేషన్లు, వెహికల్ రిజిస్ట్రేషన్ అంటే రోడ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకే వస్తుంది ఆ ఇన్కమ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు. స్టేట్ ఎక్సైజు, వ్యాట్ ఇప్పటిదాకా మిగిలినటువంటి అయితే జిఎస్టీలకు రానటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ కానీ లేకపోతే పెట్రోల్ కానీ, ఈ రెండింటి మీద ఇప్పటికీ వ్యాట్ ఉంది. ఈ వ్యాట్ ప్యూర్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం, పూర్తి సెంట్రల్ గవర్నమెంట్కి రూపాయి పోదు. ప్లస్ మీకు ఎక్సైజ్ మీద, స్టేట్ ఎక్సైజ్ మీద వచ్చేటువంటి ఆదాయం అది 40,000 కోట్ల, 30,000 బార్ల బీర్ల అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ కూడా. ప్లస్ ఉద్యోగస్తులు కట్టే ప్రొఫెషనల్ ట్యాక్స్, మీరు కూడా కడతారు, నేను కూడా కడతాను. నేను ప్రొఫెషనల్ లేదు, ప్రొఫెషనల్ ఉంటే ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్ ట్యాక్స్ కడతారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ, రోడ్ ట్యాక్స్, మనం ఏ వెహికల్ కూడా రిజిస్ట్రేషన్ చేసి రోడ్ ట్యాక్స్ కడతాం. భూముల టైటిల్స్ మాత్రం రిజిస్ట్రేషన్, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. వీళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పన్నులు వసూలు చేయాలన్నా ఈ హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. కేంద్రం ఏం పన్నులు వసూలు చేయాలన్నా వాళ్ళకు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన నిధులలో డిఫెన్స్ విషయాలు, రైల్వేసు, హైవేసు, మిగతా కేంద్రం భరిస్తుంది. కొన్ని మిక్స్డ్గా ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. మెట్రో లాంటి సెకండ్ ఫేజ్కి ఎందుకు సహకరించట్లేదు మీరు? అందుకోసం ఇప్పుడు మెట్రో సెకండ్ ఫేజ్ కూడా సహకరించాలని ఏం లేదు. ఫస్ట్ ఫేజ్ కూడా సహకరించారు. వీళ్ళు ప్రతిపాదన సరిగ్గా పంపాలా, ఆ ప్రతిపాదన అక్కడ యాక్సెప్ట్ కావాలా. యాక్సెప్ట్ అయిన తర్వాత కేంద్రం ఇచ్చే కాంపోనెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాతదంతా కూడా 16,500 కోట్లు అయింది మొత్తం. ఇంతకుముందున్న మెట్రో 3 లైన్లు 16,500 కోట్లలో కేంద్రం భరించింది 2,000, 1900 చిల్లరకి, 2,000 కూడా కాదు కరెక్ట్గా పడండి, 1900 చిల్లర రాష్ట్ర కేంద్రం భరించింది. అంతకంటే కొంచెం ఎక్కువ కాంపోనెంట్ రాష్ట్రం భరించింది. మిగతా అంతా ఎలాంటి వాడు తెచ్చుకున్న అప్పే కదా. దీంట్లో నువ్వు చేసింది ఏది, నేను చేసింది అని చెప్పండి మీరు లాజికల్గా. కేంద్రం క్లియరెన్స్ ఎందుకు ఇస్తుంది అంటే, క్లియరెన్స్ కొన్ని యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇవ్వాలి కాబట్టి ఇస్తారు. అది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. హైవేస్కి ఇస్తలేమా క్లియరెన్స్? ఇప్పుడు RRR స్కీమ్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్డు, ఇప్పుడు నార్త్ అయిపోయింది, సౌత్ ఇస్తుంది. కేంద్రానికి ఉండేటువంటి జాతీయ స్థాయిలో ఉండే ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకొని ఇస్తూనే ఉంటారు. ఎందుకు ఇయర్? ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ప్రపోజల్స్. అది ఎప్పుడు వస్తాయి అనేది ప్రపోజల్స్తో వచ్చేస్తాయి. ఎయిర్పోర్ట్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వరంగల్ ఎయిర్పోర్ట్ అన్నారు, కన్స్ట్రక్షన్ దాన్ని నిర్మాణం చేయడం కోసం మినిస్టర్ పోయి చూసి వచ్చినాడు, ఆఫీసర్స్ చూసి వచ్చినారు. మీరు ల్యాండ్ ఇస్తే ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఇక్కడ ఉన్న దానికి ఒక నిబంధనలు కొన్ని పెట్టి అక్కడ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు కేంద్రం ఇవ్వట్లేదు అనేది తప్పు. అన్ని కేంద్రం ఇస్తుంది, ప్రొవైడెడ్ ప్రతిపాదనలు కరెక్ట్గా పంపాలి. నేను చెప్పిన గ్రామీణ సడక్ యోజన ఉంది, మీరు 10,000 కోట్లు పంపించినా ఇస్తుంది కేంద్రం, ప్రొవైడెడ్ మీరు 40% కట్టాలి కదా. 60% కేంద్రం వస్తుంది కదా. ఇప్పుడు మొత్తం ఒక 10,000 కోట్లు అనుకోండి, మీరు 4,000 కోట్లు మీరు చూపిస్తే 6,000 కోట్లు కేంద్రం ఇస్తుంది. దాని పెద్ద ఏముంది అట్లా పెద్ద చూసేదండి. ఇప్పుడు నేషనల్ ఆయుష్ మిషన్ ప్రోగ్రామ్ ఉంది, హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ ఉంది. మీరు 40% మీరు కట్టండి, 60% కేంద్రం ఆటోమేటిక్గా పంపిస్తుంది. ఇట్లా కట్టక నష్టపోయినటువంటి టీఆర్ఎస్ కాలంలో సుమారుగా ఒక్క మెడికల్ అండ్ హెల్త్లోనే 10-12 కోట్లు న్యాయంగా, ధర్మంగా, చట్ట ప్రకారం ఈ రాష్ట్రానికి రావాలి. మా పదవి ఉపయోగించిన అన్ని రకాలుగా చూస్తే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నిధులు రావాలి. కానీ ఈ 40% కాంపోనెంట్ సకాలంలో అసలు ఇవ్వనందుకు ఆ 60% మనం క్లెయిమ్ చేసుకోవాలి. మీకు అందరికీ తెలంగాణ నష్టపోయింది, కేంద్రం ఇస్తలేదు అంటే కుదరదు.
ఈ 40% నువ్వు ఇస్తే 60% కేంద్రం ఇస్తుంది, పక్కా ఇస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు, ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా మళ్ళీ ఈ మధ్య జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మోహన్ భాగవత్ గారు ఈ 75 ఇయర్స్ అంశాన్ని ప్రస్తావించారు. 75 ఏళ్ల నిబంధన ప్రధానమంత్రి మోడీకి వర్తిస్తుందా? అసలు మనం అర్థం చేసుకోవాల్సింది, మళ్ళీ నేను చూసే వాళ్ళ కోసం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. మోహన్జీ భాగవత్ గారు మాట్లాడినటువంటి సందర్భం ఏంటంటే, మోరపంత్ పింగ్లే అని ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకు, ఆయనకు 75 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఆయనకు సన్మానం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఆయనకు షాలు కప్పినారంట. కప్పితే ఇక నాకు 75 ఏళ్ళు వచ్చినాయి, షాలు కప్పుతున్నట్టు నన్ను పనిచేయడం అంటే పక్క పెట్టడానికేనా ఏందా అని అడిగిండంట ఆయన అడిగిండు. ఇదే ఆయనకు ఉల్లేఖించిండు. ఆయన చెప్పినటువంటి పదం ఏంటంటే, మోహన్జీ భాగవత్ ఇదే మాట చెప్పిండు, ఇట్లా మోరపంత్ పింగ్లే ఇట్లా అన్నాడు అని చెప్పినాడు. అట్లా అది మోడీకి వర్తిస్తుందా, అది ఇంకొకరికి వర్తిస్తుందా అంటే ఇష్యూ కాదు. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ మరి వర్తించిందా, ఇప్పుడు వర్తిస్తుందా? లాజికల్ కింది మురళీ మనోజ్ చేసి పని చేయడానికి అంటే సహజంగానే ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మనం 60 ఏళ్ళకి ఉద్యోగం పెట్టుకున్నాం, ఇప్పుడు 61 ఏళ్ళు చేసుకున్నాం, లేదా సైంటిఫిక్ దీంట్లో 65 ఏళ్ళు పెట్టుకున్నాము, పెరిగింది అంటే ఆయుష్ పెరిగింది కాబట్టి కొంత 65 ఏళ్ళు పెట్టుకున్నాం. ఇంతకుముందు 58 ఏళ్ళు ఉండే. మరి 58 ఏళ్ళు ఎందుకు పెట్టారంటే, మనిషికి సహజంగా పని చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఎంతకాలం ఉంటే అంతకాలం పనిచేస్తారు. దాంట్లో ఏ బాధ్యతలో పనిచేయాలనే దానికి కొంత లిమిటేషన్స్ ఉంటాయి. మోడీ గారు ఆరోగ్యం బాగుందనుకోండి, ఇంకా 5 ఏళ్ళు పనిచేస్తాడు, ఇంకా 10 ఏళ్ళు పనిచేస్తాడు. అట్లని చెప్పి మోడీ గారు 100 ఏళ్ళ దాకా కూడా పనిచేయడు కదా. మీరు పనిచేయలేరు, నేను పనిచేయలేను. గతంలో ఉన్నటువంటి ఏ నాయకులు, ఏ పార్టీ నాయకులైనా, ఏ ప్రధానమంత్రి అయినా, ప్రపంచంలో ఏ దేశంలో, మన దేశమే కాదు ఏ దేశంలో కూడా పనిచేయలేరు. ఎందుకంటే ది స్ట్రెస్ వాట్ యూ టేక్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ నడుపుతారు కదా, వాళ్ళకు కూడా ఎన్ని నాటికల్ మైల్స్ నడిపిన తర్వాత రిటైర్ చేస్తారు. ఎందుకు రిటైర్ చేస్తారు? ఆ స్ట్రెస్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా, ఒక భారతదేశ ఎంత పెద్ద దేశానికి ప్రధానమంత్రిగా ఎంత ఒత్తిడికి లోనవుతున్నప్పుడు ఆరోగ్యం కూడా ఉంటుంది కదా. అప్పటికి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చాలా మంచిగా ఉంచుకుంటారు. కాబట్టి ఈ ఒత్తిడికి లోనవుతున్నప్పుడు ఎక్కడో ఒకటి అంటే రోజు ఒత్తిడి రిలాక్స్ కావచ్చు, చాలా సమస్యలను వ్యవస్థలను నిర్మాణం చేశాడు, వ్యవస్థల వల్ల చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది, అంతవరకు ఓకే. బట్ ఎంతో కొంత ఒత్తిడి అయితే ఉంటుంది కదా. ఆ ఒత్తిడి వచ్చే యుద్ధాన్ని లాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పెహల్గాం సంఘటన లాంటివి వచ్చినప్పుడు ఒత్తిడి పెరుగుతుంది, ఏదో రైలు సంఘటన జరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, విమానం పడిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగినప్పుడు నిర్ణయాలు తీసుకునడంలో కొంత ఒత్తిడి ఫీల్ అవుతారు, దాన్ని రిలాక్స్ కావడం కోసం ఉంటుంది. బట్ ఎవరికైనా ఒక ఏజ్ ఉంటుంది. అది అయితే మోహన్జీ భాగవత్ అనేది మోడీ గురించి కాదు, ఇది నేను క్లారిటీగా చెప్తున్నాను. అది మోడీ గురించి కాదు. మోరపంత్ పింగ్లేజీ ఆయన జరిగినదే మన ఆయన స్మారకోపన్యాసం. అదేదో మోరపంత్ పింగ్లే ఇట్లా అన్నాడు అని ఎక్కడో మాట్లాడలే. ఆయన స్మారకోపన్యాసం చేస్తున్నప్పుడు మోరపంత్ పింగ్లే గారు చెప్పాలి కదా, ఆయన జీవితంలో 10 ఏళ్ళప్పుడు ఏం చేసిండు, 50 ఏళ్ళప్పుడు ఏం చేసిండు, 70 ఏళ్ళప్పుడు ఏం చేసిండు, ఇవి చెప్తున్న సందర్భంగా ఒక సందర్భాన్ని గుర్తు చేసింది తప్పిస్తే అది మోడీ గారి కోసం గుర్తు చేసింది అనుకోవడం అనేది ఇక మీడియాలో దాన్ని మోడీ గారికి 75 ఏళ్ళు, మోడీ గారికి 75 ఏళ్ళు అనేది అది కాదు. ఈ టర్మ్ మొత్తం మోడీ గారు ఉంటారా? అది ఇప్పుడు మోడీ గారు ఉంటారు అనేది పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. మనం నేను మీరు చెప్తే మనం అనుకుంటే కాదు. ఒకటి, మోడీ గారికి ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, ఫిజికల్గా పనిచేయగలుగుతుండు, ఆరోగ్యంగా పనిచేయగలుగుతుండు. ఆయన మీకంటే నాకంటే కరెక్ట్, ఇప్పుడు నాకంటే ఆరోగ్యంగా బాగా తిరుగుతున్నాడు, స్పీడ్గా పరిగెత్తున్నాడు, నడుస్తున్నాడు, ఆరోగ్యంగా కూడా పనిచేస్తున్నాడు. మనిషికి కూడా ఆ ఒత్తిడిలో కూడా ఆరోగ్యంగా నిర్ణయాలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులలో మోడీ గారు ఎన్ని ఏళ్ళు ఉండాలనేది సంఘం ఏం డిసైడ్ చేయదు, ఆర్ఎస్ఎస్ ఏం డిసైడ్ చేయదు. ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేసి మేము చెప్పేసినాం అనేది ఉండదు. బీజేపీలో కూడా చర్చ జరుగుతుంది. బీజేపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, మోడీ గారు కూడా బీజేపీలో చాలా పెద్ద నాయకుడే కదా. మోడీ గారు కూడా ఒకవేళ మోడీ గారు ఆరోగ్యం సహకరించకపోతే, నేను అనుకుంటే మోడీ గారు అంత జనరస్గా ఉంటాడు. వేరే లీడర్లలాగా పదవిని కుర్చీని అట్టి పెట్టుకుని కూర్చునే మనిషి ఏం కాదు. తనకు మానసికంగా ఒత్తిడి, ఆరోగ్యం అది ఇబ్బంది ఉన్నా, శారీరకంగా ఇబ్బంది ఉన్నా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాడు, ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయన జీవితాంతం అయితే ఉండలేడు కదా, ఎంతకాలం ఉంటాడు, ఇంకా ఎవరైనా కూడా ఎంతకాలం ఉంటారు. అందుకోసమనే మోడీ గారికి మళ్ళీ మీరు మోహన్జీ భాగవత్ చెప్పింది మోడీ గారు ఉద్దేశించి కాదు. ఒకటి, మోడీ గారు ఎంతకాలం ఉంటాడు అనే దానికి బీజేపీ నిర్ణయం తీసుకుంటుంది, ఆర్ఎస్ఎస్ చెప్పదు. ఆర్ఎస్ఎస్ వీళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళ సలహాలు అడిగితే ఆర్ఎస్ఎస్ కూడా సలహా చెప్తుంది. ఆర్ఎస్ఎస్ ఏం సలహా చెప్తుంది? ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, జాతీయవాదులు, దేశభక్తులు వాళ్ళందరూ అనుకుంటున్నారు, మీరు కూడా ఆలోచించండి అని చెప్తుంది. ఆలోచించండి అని చెప్పడం కోసమే తప్పిస్తే నిర్ణయాలను ఇంపోజ్ చేయదు, నిర్ణయాలను వాళ్ళు డిసైడ్ చేసి చెప్పరు. కాబట్టి అంతవరకు ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధం అంతవరకే తప్ప మోహన్జీ భాగవత్ అన్న మాటలను తప్పుగా మీడియా అర్థం చేసుకుందనేది నా అభిప్రాయం. అట్లాగే ఈ హిందీని బలవంతంగా ఎందుకు ప్రజలపై రుద్దుతున్నారు, హిందీ నేర్చుకోవాల్సిందే అనే ఒక చర్చ ఎందుకు జరుగుతుంది? ఈ చర్చను దుర్మార్గంగా ఏంటంటే,
కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒకటి. కాంగ్రెస్ పార్టీ అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేను రెఫరెన్స్ కూడా ఇస్తా. నెహ్రూ కాలం నుంచి కూడా హిందీని ఇంపోజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ట్రై చేసింది. మేము ట్రై చేయాలి. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు కాదు నేను ఇప్పుడు చర్చ 2 నెలల నుంచి 3 నెలల నుంచి 5 నెలల నుంచి జరుగుతుంది. ఒక 10 ఏళ్ల కింద మీరు బ్యాంకుకు పోయి చూసింటే ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ పోండి, బ్యాంకులకు పోండి, ఏ బ్యాంకుకు పోయినా సరే బయట ఒక నల్లటి బోర్డు ఉంటుంది. దాని ఇంగ్లీష్ పదం ఇది, దాని హిందీ పదం ఇది, దాని తెలుగు పదం ఇది రాసి పెడతారు. ఎందుకు రాసి పెడతారంటే ఈ 3 భాషలు వచ్చి ఉండాలని రాసి పెడతారట. బ్యాంకులలో ప్రతి బ్యాంకులో కూడా బోర్డు ఉంటుంది. ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర ఈ 3 భాషలకు సంబంధించి ఒకటే పదం, రోజు ఒక పదం నేర్చుకోవాలనేది నేను చూస్తున్న కాలం 30-40 ఏళ్ళ నుంచి ఉంది. అన్నిటికంటే ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా, ఈ రాష్ట్రంలో కాంగ్రెసే, అక్కడ కాంగ్రెసే కదా. దక్షిణ భారత హిందీ ప్రచార సభలు ప్రభుత్వ సంస్థను పెట్టింది ఎవరు? బీజేపీ. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండేనా? కనీసం వాసనకు దగ్గర కూడా లేదు అధికారంలో. దక్షిణ భారత హిందీ ప్రచార సభను పెట్టింది ఎవరు? మేము బీజేపీ పెట్టిందా? అర్థం చేసుకోవడానికి అండ్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ పెట్టి నాకు తెలిసి ప్రవేశ, ప్రాథమిక, ఉత్తమ, విశారద, భూషణ్ అంటే సర్టిఫికేట్ కోర్సు పెట్టి ఆ సర్టిఫికేట్ కోర్స్ వాళ్ళకి పెట్టిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి హిందీ పండిట్లను టీచర్లుగా పెట్టి ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. దేశంలో త్రిభాష సిద్ధాంతాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. మేము పెట్టినామా? అంటే భాష పేరు మీద, ప్రాంతం పేరు మీద, సౌత్, నార్త్, హిందీ, అదర్ లాంగ్వేజ్ ఇవన్నిటి పేరు మీద ఏదో ఒక రకమైన అదృశ్య శక్తులు కాంగ్రెస్ని, నేను మళ్ళీ పదం ఉపయోగిస్తున్నాను, అదృశ్య శక్తులు దేశం చిన్నాభిన్నం కావటం కోసం పెట్టేటువంటి ఆ యొక్క మంటలలో, ఆ చిన్న నిప్పురవ్వలలో ఇది కాంగ్రెస్ పార్టీ తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా నాకు తెలియదు, కానీ దాంట్లో ఆ కోణంలో పనిచేస్తుందని నాకు అభిప్రాయం. కాబట్టి మీరు దాని నుంచి బయటికి రండి. హిందీ అయినా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా. అసలు తెలుగు అసలు ప్రపంచంలో స్పానిష్ మీకు ఇంత ఇంట్రెస్టింగ్, స్పానిష్ భాష మాట్లాడుతారు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో? ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? మేబీ 5 కోట్లు 3 కోట్లు. తెలుగు మాట్లాడే వాళ్ళు 10 కోట్లు ఉన్నారు కదా. హిందీ మాట్లాడే వాళ్ళు 20 కోట్లు ఉన్నారు కదా. అంటే జర్మన్ భాష మాట్లాడతాం కదా. జర్మన్ భాష ఎంతమంది మాట్లాడతారు? జర్మనీ తప్ప. పోనీ ఫ్రెంచ్ భాష ఎంతమంది మాట్లాడతారు? ఫ్రాన్స్ తప్ప. ఫ్రాన్స్ తప్ప ఫ్రెంచ్ భాష ఎక్కడ మాట్లాడరు కదా. మరి అవన్నీ వాటిని ఏమంటాం మనం? అంటే ఫ్రెంచ్ భాష హైదరాబాద్ నేర్పుతున్నారు, ఫ్రీగా నేర్పుతున్నారు. ఆర్కే మిషన్లో, రామకృష్ణ మిషన్ స్కూల్లో నేర్పుతారు, అక్కడ సీఫెల్లో నేర్పుతారు. మరి ఎవరిని నేర్పుతున్నారు? స్పానిష్ ఢిల్లీలో స్కూళ్ళ నుంచి స్పానిష్ లాంగ్వేజ్ నేర్పుతున్నారు కదా. అవి ఎందుకు నేర్పుతున్నారు? అర్థం కావడం కోసం చెప్తున్నారు. ఈ లాంగ్వేజ్ అనేటువంటి లాంగ్వేజ్ పంచాయతీ అనేది పెట్టొద్దు అనేది నా అభిప్రాయం. ఇష్టం అవకాశం కల్పిస్తారు, ఇష్టం ఉంటే నేర్చుకోండి, కష్టమైతే ఊరుకోండి. తమిళనాడులో కూడా అదే పరిస్థితి. మీకు వద్దు అనుకుంటే ఊరుకోండి, ఏమైంది? మీకు ఒకటేంటంటే ప్రజలు చాలా స్పీడ్గా వస్తున్నారు, నాకు అర్థమవుతలేదు డిఎంకే పార్టీకో తమిళ పార్టీలకు. ఇంకా అంటే దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక తమిళ ఉద్యోగి ఢిల్లీలో ఉద్యోగం చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రపంచం చిన్నగా అయిపోయింది. 21వ శతాబ్దంలో టెక్నాలజీ పెరిగింది. గ్లోబలైజేషన్తో కాదు, కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ప్రపంచం ఫోన్ కాల్, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచాన్ని సెకండ్లో మాట్లాడుతున్న ఇంత పెద్ద టెక్నాలజీలో మైగ్రేషన్స్ కూడా ఈజీగా ఉన్నాయి. తమిళనాడులో చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఢిల్లీలో పోయి నిత్య జీవితంలో అక్కడ ఉద్యోగం చేసుకోవాలి. ఎట్లా చేస్తాడు? ఎంతో కొంత రావాలి కదా, అర్థమే కావాలి కదా భాష. అంటే అది తమిళనాడులోనే ఉండాలి, గడికి పోద్దా? ఆపర్చునిటీ బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది ఢిల్లీలో, పోద్దా? లేకపోతే ఉత్తరప్రదేశ్లో బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది, పోద్దా? అందుకోసమని ఇప్పుడు మనమే ఇండియాలో స్పానిష్ నేర్చుకో, జర్మన్ నేర్చుకో అని మనమే ఇన్స్టిట్యూషన్స్ పెట్టి నేర్పుతున్నప్పుడు, ఫారిన్ లాంగ్వేజ్ నేర్పుతున్నప్పుడు నువ్వు ఇండియన్ భాష నేర్చుకుంటే తప్పేంది? అంటే ఈ రకమైన చర్చ ఎందుకంటే నేను చెప్తాను, ఇప్పుడు కర్ణాటకలో ఓన్లీ కన్నడ మాట్లాడకపోతే కొడుతున్నారు, మరాఠీ మాట్లాడకపోతే మహారాష్ట్రలో గొడవ అవుతుంది, కొంత తమిళనాడులో అయితే మొదటి నుంచింది. ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చింది మరి? నేను అందుకోసం చెప్తున్నాను, దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం. నిప్పు రవ్వ అంటే అందుకోసం భాష పేరు మీద, ప్రాంతం పేరు మీద, మతం పేరు మీద, కులం పేరు మీద రెచ్చగొట్టేటువంటి అదృశ్య శక్తుల దీంట్లో ఆ ట్రాప్లో కాంగ్రెస్ పార్టీ ఉందని ఒకటి అనుకుంటున్నా, లేదా కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తాను అనుకుంటాను నేను. బట్ దీని వెనకాల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కనుక సహకరిస్తే ఇది సమస్య రాదు. ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఇంత సమస్య రాదు. మరాఠీ మాట్లాడకూడదు అని చెప్పట్లేదు, మరాఠీ మాట్లాడుతుంది. అలా ప్రపంచంలో చాలా పెద్ద లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు మరాఠీ మాట్లాడేవాళ్ళు. ఆల్మోస్ట్ నాకు తెలుసు 10-15 కోట్లు దాకా ఉంటారు మరాఠీ మాట్లాడేవాళ్ళు. మరి మరాఠీ భాష తప్పు అంటావా? మరాఠీ భాష తప్పు కాదు, మరాఠీతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటాం? అంతెందుకు మనం హైదరాబాద్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టుకోవాలనుకుంటాం. మన పిల్లల్ని కూడా తెలుగు మీడియం చదివించినాము, నేను ఇంగ్లీష్ మీడియం చదివిస్తాను కదా. ఎందుకంటే స్కోప్ పెరగాలండి. ప్రపంచంలో ప్రపంచం చిన్నగైనప్పుడు అవకాశాలు ప్రపంచంలో ఎక్కడొచ్చినా కూడా అక్కడికి పోవాలని, అక్కడికి పోతున్న క్రమంలో మనకు కొంత భాష కమ్యూనికేషన్ అవసరం అని. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని భాష అనేది మనకు అవసరం.
నేర్చుకోవాలి. 4 భాషలు నేర్చుకుంటే తప్పెక్కడ వచ్చింది అంటున్నాయి. అవకాశం కల్పించడం అనేది ఇంపార్టెంట్ తప్ప ఇంకోటి కాదని. అవకాశం కల్పిస్తాను, బలవంతం రుద్దడం అనేది పక్కన పెడదాం. బలవంతంగా రుద్దడం అనేది ఒక అంశం, కానీ అవకాశాలు కల్పించడం తప్పేంది. నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తాము, తప్పేం లేదు, కానీ రుద్దడం అవసరం లేదు. తమిళనాడులో కూడా 3 భాషలు. ఇప్పుడు హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ వరకు 3 భాషలు ఉన్నాయి. సెకండ్ లాంగ్వేజ్ హిందీయా, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. ఇప్పుడు ఇంటర్మీడియట్లో 2 లాంగ్వేజ్. అవును, జర్మనీ, ఫ్రాన్స్ నేర్చుకుంటున్నారు, లేకపోతే జర్మనీ కూడా నేర్చుకోవాలి. ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ ఇంగ్లీషు, తర్వాత తెలుగు ఉండొచ్చు, హిందీ ఉండొచ్చు, సాంస్క్రిట్ ఉండొచ్చు, ఉర్దూ ఉండొచ్చు. ఎక్కువ మంది సాంస్క్రిట్ యాప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే స్కోరింగ్ పెరుగుతుంది. దాన్ని ఏమంటాం, అది సాంస్క్రిట్ను బలవంతంగా రుద్దుతారంటావా? బీజేపీ రాకముందే ఉంది అదంతా, 10 ఏళ్ల కింద కూడా ఉంది. ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు. ఇది దీని పేరు మీద సంకుచిత రాజకీయాలు చేయొద్దు. విశాలమైన దేశంలో అన్ని భాషలను గౌరవించాలా. ఈ అన్ని భాషలు దేశ భాషలే, అన్నిటికీ మూలాలు ఒక్కటే. ఇంకా తమిళానికి కూడా దురదృష్టం ఏంటంటే, తమిళానికి భాషను రాసింది ఎవరు? తమిళానికి గ్రామర్ రాసింది ఎవరు? అగస్త్య మహామునే కదా. అగస్త్య మహామునికి సంస్కృతం రాదా? ఆయన హిమాలయ పర్వతాల నుంచి వచ్చి తమిళనాడుకి వచ్చి తమిళనాడు తమిళ భాషకు వ్యాకరణం రాశాడు కదా. దాని తప్పు ఎట్లా అంటావు? అని ఆయన తప్పు నార్త్ ఇండియన్, ఆయన లేకపోతే ఆయన ఆర్యుడు, ఈయన ద్రవిడు అంటామా? ఇప్పుడు ఇది ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని కూడా ఇట్లా మనకు ఈ నెహ్రూయన్ హిస్టోరియన్స్, బ్రిటిష్ హిస్టోరియన్స్, కమ్యూనిస్ట్ హిస్టోరియన్స్, ఇది చరిత్రకారులు తయారు చేస్తుంటే వాదం తప్పిస్తే అందరూ అక్కడి వాళ్ళే, అందరూ భారతీయులే, అందరూ తమిళం, తెలుగు, కన్నడ ఎక్కడ కూడా వేరు లేదు, అంతా ఒక్కటి. కాకపోతే దీన్ని ప్రాంతాలు విడగొట్టేటువంటి ఆ క్రమం లోపల దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ అది కరెక్ట్ కాదు. మీరు రాజకీయాల కోసం ఇంకా వేరే రకంగా మాట్లాడాను, కానీ ఇది దీర్ఘకాలికంగా దేశ ప్రయోజనాలకు మంచిది కాదు.